ఫ్రెండ్స్, ఈరోజు టమాటా రైస్ చేశాను. అది ఎలాగో చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది రైతాతోటి. ఫస్ట్ టమాటాస్ని నేను 4 టమాటాస్ తీసుకుని వాటిని బాగా ఉడికించుకున్నాను. అలాగే ఫస్టే నేను రైస్ని కూడా కడిగి పక్కన పెట్టాను. అలాగే బిర్యానీ మసాలాలన్నీ తీసుకున్నాను. కుక్కర్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ అలాగే కొంచెం గీ వేసి తర్వాత మసాలాలు చూపించాను కదా, అవన్నీ వేసిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒక్కసారి కలిపి తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసి ఫ్రై చేశాను. ఈలోగా టమాటాలు చల్లారినవి బాగా గ్రైండ్ చేసుకున్నాను. మెత్తగా గ్రైండ్ చేసినవి ఫ్రై చేసుకున్నాను. టమాటా అందులోకి గరం మసాలా, ఉప్పు, ఇంకా పసుపు, కొంచెం కారం వేసి ఒక 5 మినిట్స్ బాగా మగ్గించుకున్న తర్వాత 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసాను. అంతే. మరిగిన తర్వాత ఒకసారి నేను రైస్ అందులో వేసేసుకున్నాను. రైస్ వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కొంచెం బాగా మరిగిన తర్వాత రైస్ వేసి బాగా మరిగిన తర్వాత నేను విజిల్ పెట్టుకున్నాను. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసాను. అంతే, ఈజీ అండ్ క్విక్ టమాటా రైస్ రెడీ. ఇలా అయితే మనకి టమాటా ముక్కలు ఏమీ కనిపించవు. టమాటా పేస్ట్తో చాలా యమ్మీగా ఉంటుంది. అలాగే నేను రైతా చేశాను. రైతాతో ఇంకా బాగుంది. థ్యాంక్ యూ.